Welcome to Listen and Learn Telugu. If you haven't watched part 1 yet, make sure to check it out first. The link is in the description below. ఆ యువకుడు స్ప్రింగ్ వరకు పక్షులను అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. అతను నిద్రపోతాడేమో లేదా పక్షులను చూడకుండా పోతాడేమో అని భయపడ్డాడు. అతను రాత్రంతా మేల్కొని ఉండలేనంత అలసిపోయాడు, కాని త్వరగా లేచాడు. చెట్టుమీద పక్షులు ఇంకా నిద్రపోతున్నట్లు చూసి అతను సంతోషించాడు. 2 రోజులు పక్షులు ఆహారం కోసం సమీపంలోనే ఉన్నాయి. 3వ రోజు ఒక పక్షి మరొక పక్షితో, ఈరోజు మనం మంత్రగత్తె కన్యను చూడటానికి స్ప్రింగ్కి వెళ్ళాలి అని చెప్పింది. మధ్యాహ్నం పక్షులు దక్షిణం వైపు ఎగిరిపోయాయి. ఆ యువకుడు ఊపిరి ఆడనంత వరకు వారి వెంట పరుగెత్తాడు. 3 చిన్న విశ్రాంతులు తర్వాత వారు అడవిలో ఒక చిన్న ఖాళీ స్థలం చేరుకున్నారు. పక్షులు ఎత్తైన చెట్టు మీద కూర్చున్నాయి, మరియు ఆ యువకుడు చెట్టు అడుగున కూర్చున్నాడు. వారు చెప్పేది అతను విన్నాడు. సూర్యుడు ఇంకా అస్తమించలేదు అని మొదటి పక్షి అంది. మనం చంద్రుడు ఉదయించే వరకు మరియు కన్య వచ్చే వరకు వేచి ఉండాలి. చెట్టు కింద కూర్చున్న యువకుడిని ఆమె చూస్తుందని అనుకుంటున్నావా? ఆమె కళ్ల నుండి ఏదీ తప్పించుకోలేదు అని రెండవ పక్షి అంది. ఆమె మాయలకు చిక్కకుండా ఉండేంత తెలివి అతనికి ఉంటుందా? ఏం జరుగుతుందో మనం వేచి చూద్దాం అని మొదటి పక్షి అంది. చంద్రుడు ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నప్పుడు ఆ యువకుడు మృదువైన శబ్దం విన్నాడు. ఒక అందమైన కన్య చాలా తేలికగా కదులుతూ అడవి నుండి బయటకు వచ్చింది. ఆమె పాదాలు నేలను తాకలేదు. ఆమె స్ప్రింగ్కి వెళ్లి పౌర్ణమి చంద్రుడిని చూసి మోకరిల్లింది. ఆమె 9 సార్లు ముఖం కడుక్కుని మళ్లీ చంద్రుడిని చూసి బావి చుట్టూ 9 సార్లు తిరిగింది. ఆమె నడుస్తూ ఎప్పటికీ అందంగా ఉండటం గురించి ఒక పాట పాడింది. తర్వాత ఆమె తన పొడవాటి జుట్టుతో ముఖాన్ని తుడుచుకుని వెళ్ళిపోబోయింది. అకస్మాత్తుగా ఆమె చెట్టు దగ్గర నిలబడి ఉన్న యువకుడిని చూసింది. చంద్రకాంతిలో నా రహస్య చర్యలను చూసినందుకు నిన్ను శిక్షించాలి అని ఆమె అంది. కాని ఈసారి నేను నిన్ను క్షమిస్తాను. ఎందుకంటే నువ్వు ఒక అపరిచితుడు మరియు నీకు అంతకన్నా ఏమీ తెలియదు. నువ్వు ఎవరో, ఇంతకు ముందు ఎవరూ వెళ్ళని ఈ ప్రదేశాన్ని ఎలా కనుగొన్నావో చెప్పు. ఆ యువకుడు మర్యాదగా, అందమైన కన్య, నేను నిన్ను బాధపెట్టి ఉంటే నన్ను క్షమించు అని జవాబిచ్చాడు. చాలాసేపు తిరిగిన తర్వాత నేను ఈ స్థలాన్ని కనుగొన్నాను మరియు ఈ చెట్టు కింద పడుకోవాలని నిర్ణయించుకున్నాను. నువ్వు వచ్చినప్పుడు నాకు ఏం చేయాలో తోచలేదు, అందుకే నేను మౌనంగా ఉండిపోయాను. ఆ కన్య దయతో, వచ్చి ఈ రాత్రి మాతో గడపండి అని సమాధానం ఇచ్చింది. మీరు తడి నాచు మీద కంటే దిండు మీద బాగా నిద్రపోతారు. యువకుడు సంకోచించాడు, కాని పక్షులు ఇలా చెప్పడం విన్నాడు. ఆమెతో వెళ్ళు. కాని ఆమెకు రక్తం ఇవ్వకుండా జాగ్రత్తపడు, లేకపోతే మీరు మీ ఆత్మను అమ్ముకుంటారు. ఈ రహస్య కథలో తరువాత ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. The young man decided to follow the birds to the spring. He was worried that he might fall asleep or lose sight of the birds. He was too tired to stay awake all night but woke up early. He was happy to see the birds still sleeping in the tree. For 2 days, the birds stayed nearby looking for food. On the 3rd day, one bird said to the other,
Today we must go to the spring to see the witch maiden. At noon, the birds flew toward the south. The young man ran after them until he was out of breath. After 3 short rests, they reached a small open space in the forest. The birds sat on a high tree, and the young man sat at the foot of the tree. He listened to what they were saying. "The sun is not down yet," said the first bird. "We must wait until the moon rises and the maiden comes. Do you think she will see the young man sitting under the tree?" "Nothing escapes her eyes," said the second bird. "Will he be smart enough not to get caught by her tricks?" "We will wait and see what happens," said the first bird. When the moon was shining brightly, the young man heard a soft sound. A beautiful maiden came out of the forest, moving so lightly her feet barely touched the ground. She went to the spring, looked at the full moon, and knelt down. She washed her face 9 times, looked at the moon again, and walked around the well 9 times. As she walked, she sang a song about staying beautiful forever. Then she dried her face with her long hair and was about to leave. Suddenly, she saw the young man standing by the tree. She said, "You should be punished for watching my secret actions in the moonlight. But I will forgive you this time because you are a stranger and didn't know better. Tell me who you are and how you found this place where no human has ever been before." The young man answered politely, "Forgive me, beautiful maiden, if I have offended you. I found this place after long wandering and decided to sleep under this tree. When you came, I didn't know what to do, so I stayed quiet." The maiden answered kindly, "Come and spend this night with us. You will sleep better on a pillow than on damp moss." The young man hesitated, but then he heard the birds say, "Go with her, but be careful not to give her any blood, or you will sell your soul." Want to know what happens next in this mysterious tale? Stay tuned for the next part. Please like, share, and subscribe our channel for more stories.